దుండగులు. దీంతో రంగంలోకి 6,000 మంది భద్రతా బలగాలు దిగాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6,000 మంది రంగంలోకి దిగారంటే అక్కడ పరిస్థితి ఎంతటి దారుణానికి దారితీస్తుంటుందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్కు సుమారు 50,000 మంది హాజరయ్యారు. ప్యారిస్ సెయింట్ ఇటలీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో ఇటలీపై ప్యారిస్ ఘన విజయం సాధించింది. అయితే విజయోత్సవ ర్యాలీలో కార్లకు నిప్పంటించారు దుండగులు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ప్యారిస్ సెయింట్ అలాగే జర్మన్ ఇంటర్ మిలన్ పిఎస్జీ అంటూ ఉంటారు సాధారణంగా. ఈ రెండింటికి మధ్య మ్యాచ్ జరిగింది 5-0 తేడాతో. ఇక్కడ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ప్యారిస్ సెయింట్ అలాగే ఇటలీకి మధ్య జరిగే మ్యాచ్లో ఇటలీపై ప్యారిస్ ఘన విజయం సాధించింది 5-0 తేడాతో. దీంతో ఫ్యాన్స్ ప్యారిస్లో అల్లర్లు సృష్టించారు. ప్యారిస్ విజయం తర్వాత విజయోత్సవ ర్యాలీలు జరుపుకున్నారు. శనివారం రాత్రి అంటే దాదాపుగా ఆదివారం సందర్భంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ప్యారిస్ ఛాంపియన్స్కి ఎలిసిస్ అవెన్యూ అలాగే పార్క్ డెస్ ప్రిన్సెస్ ఈ స్టేడియంలో ఈ సమీపంలో దగ్గరలో ప్యారిస్ రింగ్ రోడ్లో ఈ ఘర్షణలు జరిగాయి. ఈ ప్రాంతంలో వేలాది మంది అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు. దాదాపుగా 48,000 మంది. రిమెంబర్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 48,000 మంది. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు జరిగాయి, ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో. కార్ల మీదకి వెళుతూ ఉంటే కార్ల మీదకి ఎక్కి వాటిని అక్కడ ఒక విధంగా గందరగోళ వాతావరణం సృష్టించారనే చెప్పుకోవాలి. దాదాపుగా 48,000 మంది స్టేడియంలో బిగ్ స్క్రీన్స్ మీద మ్యాచ్ని చూడడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా డీటెయిల్గా తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. దీంట్లో కొంతమంది అభిమానులు ఫ్లేర్లు, బాణాసంచా వేశారు. మరికొంతమంది బస్ షెల్టర్స్ని అక్కడ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. కార్లు, సైకిళ్లను అక్కడ తగలబెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాంతోపాటు అక్కడికి పోలీసులు చేరుకున్న సందర్భంలో పోలీసులు చేరుకున్న వాళ్ళ మీద కూడా రాళ్లేశారు. దాంతోపాటు సైకిళ్ళు వాళ్ళ మీద విసిరేసిన పరిస్థితి. కొంతమంది అదిగో మీరు చూడొచ్చు, పోలీసు వెహికల్ వెళుతూ ఉంటే దాని మీద పడిపోయి ఆ పోలీసు వాహనం మీదే ఎక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుమారుగా 6,000 మంది పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లను అదుపు చేయడానికి అక్కడ టియర్ గ్యాస్ని ప్రయోగించడం జరిగింది. దాంతోపాటు వాటర్ క్యానన్ని, దాంతోపాటు బ్యాటన్ ఛార్జర్స్ని, పెప్పర్ స్ప్రే కూడా యూజ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ అల్లర్లకు కారణమైన సుమారు 300 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇక్కడ కొంతమంది బాణాసంచా కాలుస్తున్నారు, అంటే ఫైర్ క్రాకర్స్ను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. వీరులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే దీంట్లో దొంగలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో కొంతమంది దొంగలు కూడా పాలు పంచుకున్నారనేది అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్యారిస్ అంతటా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అట్టుడుకుపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్యారిస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్యారిస్ తగలబడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా ప్యారిస్ అంటే చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళుతూ ఉంటారు. అక్కడ సైట్ సీయింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే టూరిజంకి సంబంధించి కావచ్చు, ఒక మంచి ప్లేస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. నిరసనకారులు ధ్వంసానికి ఆ విజువల్స్ అద్దం పడుతున్నాయి. అంటే నిరసనకారులు ఏ స్థాయిలో అక్కడ విధ్వంసాన్ని సృష్టించారు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి ఆ విజువల్ మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏ స్థాయిలో అల్లర్లు చెలరేగాయో అర్థమవుతుంది మనకి.
ప్యారిస్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అక్కడ అల్లర్లు చెలరేగాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్యారిస్లో రెచ్చిపోయాయి అల్లరి మూకలు. ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఈ గందరగోళ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయోత్సవ ర్యాలీలో కార్లకు నిప్పంటించారు దుండగులు. ఫైనల్లో ఇటలీపై ప్యారిస్ ఘన విజయం సాధించింది. కారణం ఎగ్జాక్ట్గా తెలియాల్సింది. దీంతో అక్కడ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు 6,000 మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వందలాది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కార్లకు నిప్పంటించడంతో పాటు ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. బైక్లకు, కార్లకు వాళ్ళు నిప్పంటించారు. రోడ్ల మీదకు వందలాది మంది చేరుకున్నారు. అక్కడ మీరు చూస్తే ఎక్స్ప్లోజివ్గా మనకు అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ బైక్స్ని ఆ మండుతున్న కార్ల మీదకి విసిరేశారో ఒక్కసారిగా మంట అదుగు మీరు చూడొచ్చు. ఆ రెండో విషయంలో మీకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఫ్లేమ్స్, ఆ మంటలు పైకి ఎగసి పడుతున్నాయి. అనదర్ టైం ఐఎమ్ సెయింగ్ దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారిగా అటుగా వెళ్లే వాళ్ళంతా కూడా కంగారు పడ్డారు, గాబరా పడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు వాళ్ళకి. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మాత్రం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ప్యారిస్లో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ విషయం ప్యారిస్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా, అంటే అక్కడ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఛాంపియన్ లీగ్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ అల్లరి మూకలు ఒక్కసారిగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఒకసారి విజువల్స్ చూద్దాం.